హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫిష్ ఫ్రై. ఇది చాలా రుచిగా ఉంటుంది, అలానే తక్కువ టైంలోనే అయిపోతుందండి. మరి ఇటువంటి రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలి, మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కంటిన్యూషన్ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఫిష్ ఫ్రైకి ముందుగా నేను ఇలా కొంచెం సన్నగా, మరీ సన్నగా కాదండి, మందంగా ఉన్న ముక్కలు ఒక 7 ఫిష్ పీసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ ఈ రసాన్ని పిండుకొని, ఇంకా నేను ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, అలానే కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకొని ఇలా ఉప్పు కారాలు మొత్తాన్ని, మసాలా మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ప్రెస్ చేస్తూ. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉప్పు కరిగి ఉప్పులో ఉన్న నీరు దిగుతుందండి. సో వాటిని ఒక్కొక్క ఫిష్ పీస్ తీసుకొని వాటికి బాగా అప్లై చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. నేను ప్రతి ఒక్క ఫిష్ ముక్కకి లోపల బయట మొత్తం ఇట్లా అప్లై చేసేసుకుంటున్నానండి. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఫిష్ పీస్కి ఉప్పు కారాలు మొత్తం బాగా పడతాయి. అలానే కొంచెం ఉప్పు వల్ల చేప ముక్క మెత్తబడుతుందన్నమాట. మీరు చూస్తున్నట్లయితే నా దగ్గర ఉన్న 7 ముక్కలకి నేను ఇలా ఉప్పు కారాలు పట్టించేసుకున్నాను. ఇప్పుడు నేను మరలా అదే గిన్నెలోకి వేసేసుకొని నేను మసాలా ఏ విధంగా అయితే పట్టించానో ఇప్పుడు అదే గిన్నెలోకి వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటున్నాను. 1/2 అవర్ తర్వాత ఫిష్ ముక్కలు చూడండి మంచిగా ఉప్పులో ఉన్నాయి కదండి, ఉప్పు కారాలు పట్టేసి మెత్తబడిపోయి ఉన్నాయి అన్నమాట. మీ దగ్గర టైం లేదు అంటే ఇన్స్టెంట్గా కూడా ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు వేసుకున్నా కానీ ఉప్పు కారాలు వెంటనే పడతాయండి. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ హీట్ ఆయిల్లో వేయడం వల్ల మనకి ముక్క వెంటనే గట్టి పడుతుందండి. అందుకని వేడిగా ఉన్న నూనెలోకి వేసేసుకొని వెంటనే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాను. చూడండి, ముక్క ఇలా వేయడం వల్ల అడుగున ఏమీ అతుక్కోకుండా వెంటనే ఇట్లా తిప్పేసుకోవచ్చండి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం రెండు వైపులా ఫ్రై చేసుకుందాం. చూడండి, మరొక వైపు ఫ్రై అవ్వగానే మరలా ఇంకొక వైపుకు తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు టిష్యూస్ వేసుకొని ఒక ప్లేట్లో ఆ ప్లేట్ మీదకి వీటిని తీసేసుకున్నాను. ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఆ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేకాని ఫ్రెండ్స్, మీరైతే న్యూస్ పేపర్ అలాంటివి యూస్ చేయొద్దండి. ఎందుకంటే వేడి వేడి వస్తువులు న్యూస్ పేపర్ మీద పెడితే ఆ ఇంక్ కరిగి పాయిజన్గా మారుతుంది. సో వేడి వేడి వాటిని వేయడానికి న్యూస్ పేపర్ యూస్ చేయకండి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో ఆ నూనెలో ఉన్న ఎక్స్ట్రా ఆ మసాలా మొత్తాన్ని తీసేసుకొని నా దగ్గర ఉన్న చేప ముక్కల మొత్తాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంత సింపుల్గా టేస్టీగా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా, అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి.